తాజా అంశాన్ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. 3 మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళీని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, ఏనుగుల దాడిలో భక్తుల మృతికి సంబంధించి వివరాలేంటి? అన్నమయ్య జిల్లా రైల్వేగూడూరు నియోజకవర్గంలోని వైకోట సమీపంలో ఉన్నటువంటి గుండాల కోనకు బయలుదేరిన భక్తుల బృందం పైన ఏనుగుల గుంపు దాడి చేయడం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా వైకోట, అదేవిధంగా కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి భక్తులు దాదాపు 30 మంది రాత్రి 2 గంటల ప్రాంతంలో వైకోట నుంచి నడుచుకుంటూ కాలినడకన గుండాల కోనలోని సిద్ధేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు. అయితే అది అటవీ ప్రాంతం కావడంతో దాదాపు 10 కిలోమీటర్లు పైగానే కాలినడకన అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఏనుగుల గుంపు ఆ భక్తుల పైన దాడి చేసింది. ఆ దాడిలో 3 భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో వంకాయల దినేష్, తుపాకుల మునమ్మ, చెంగల్ రాయుడు ఉన్నారు. ఈ 3 కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని రైల్వేగూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మరి కాసేపట్లో సిద్ధేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటాము. ఈ శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్లి స్వామిని మొక్కు తీసుకుని అక్కడ జాగరణ చేస్తామని ఆశించిన భక్తుల పైన ఏనుగుల గుంపు దాడి చేయడం, వారు 3 భక్తులు అటవీ ప్రాంతంలోనే మృతి చెందడంతో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలను అలుముకున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు, అటవీ శాఖ, అదేవిధంగా వైద్య సిబ్బంది అంతా కూడా ఆ గుండాల కోన ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను అతి కష్టం మీద డోలీలో మోసుకుంటూ కూడా అతి కష్టం మీద బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆ పరిసర ప్రాంతాల్లోకి, సంఘటన జరిగినటువంటి పరిసర ప్రాంతాల్లోకి మిగిలిన ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. సమీప అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏనుగులు ఉంటాయి, మరోసారి కూడా దాడి చేస్తాయి అనేటువంటి సంకేతంతో ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా పోలీసులు కూడా అటు ఆ వైపు బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. దీంతో పాటు ఈ ఘటన తీవ్ర విషాదం నెలకొనడం, ఈ శివరాత్రి సందర్భంగానే ఇలాంటి ఘోరం జరగడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆ 3 ఘటనకు సంబంధించి జిల్లా అధికారులతోనూ, అటవీ శాఖ అధికారులతోనూ, రాజంపేట డిఎఫ్ఓతో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. వెంటనే ఉటాగుట్టిన రైల్వేగూడూరు ఎమ్మెల్యే, జనసేనకు చెందిన రైల్వేగూడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను కూడా సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను, మృతుల కుటుంబ సభ్యులను, అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో రైల్వేగూడూరు ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచి కూడా ఉటావుటిన రైల్వేగూడూరుకు బయలుదేరినట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది తరచూ ఈ ప్రాంతంలో ఏనుగులు దాడి చేయడం, పంటలను దెబ్బతినడం జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు ఏకంగా భక్తుల పైన దాడి చేయడం పైన ఈ తీవ్ర విషాదం అలుముకుందని చెప్పాలి. దీనిపైన ఏం చేయాలి అనే దానిపైన కూడా జిల్లా యంత్రాంగం దానిపైన తర్జన భర్జన పడుతోంది. ధన్యవాదాలు మురళి.